చపాక్ స్టేడియంలో పీబీకేఎస్ టీం మరోసారి విజృంభించింది. సీఎస్కే టీం 210 పరుగుల భారీ టార్గెట్ పెట్టినప్పటికీ పీబీకేఎస్ టీం జుజుబీలా చేసి పడేసింది. ఇన్ఫాక్ట్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశారు. సో సీఎస్కే టీం అయితే చపాక్లో తమ ఆరా కోల్పోయినట్టు కనిపిస్తున్నారు భయ్య. వరుసగా 6వ మ్యాచ్ ఓడిపోయారు స్టేడియంలో. అండ్ పంజాబ్ కింగ్స్ ఎగనెస్ట్గా చూసుకుంటే చాలా అంటే చాలా పూర్ రికార్డ్ కనిపిస్తుంది. ఎస్పెషలీ 200+ స్కోర్ కొట్టినప్పుడు. వరుసగా 5వ సారి సీఎస్కే టీం పీబీకేఎస్ టీం మీద 200 కొట్టినప్పుడు మ్యాచ్ ఓడిపోయారు. మొత్తం చూసుకుంటే 6 సార్లు కొట్టారంట. బట్ 6 సార్లు ఒక్కసారే గెలిచారు. అది కూడా వే బ్యాక్ ఇన్ 2008. సో ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసుకున్నా సరే సీఎస్కే టీం పీబీకేఎస్ టీం మీద 200 కొట్టిన ప్రతిసారి కూడా మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా పంజాబ్ టీం చాలా సునాయాసంగా సీఎస్కే పెట్టిన టార్గెట్లను చేశారు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీం అయితే సీఎస్కే టీంని డీకోడ్ చేసినట్టుకున్నారు. మరి ముఖ్యంగా 200+ టార్గెట్స్ని చేసే విషయంలో ఒక కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేశారు. 9వ సారి 200+ టార్గెట్ని చేశారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మంచి ఆల్రౌండ్ షో కనిపించింది. అంటే వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ 50 రన్స్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొట్టాడు. బట్ అయినా కానీ వాళ్ళు 200+ టార్గెట్ని ఈజీగా చేశారంటే దానికి రీజన్ మిగతా బ్యాట్స్మెన్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. మొత్తం వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్ అందరూ కూడా 35+ స్కోర్ కొట్టారు. సో ఫస్ట్ మ్యాచ్లో పంజాబ్ టీం యొక్క బ్యాటింగ్ అటు ఇటు అయింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం దద్దరిల్లిపోయింది. వేరే సీఎస్కే టీం విషయానికి వస్తే బ్యాటింగ్ మంచిగానే చేశారు. 209 స్కోర్ ఏమాత్రం బ్యాట్ స్కోర్ కాదు. బట్ అది సరిపోలేదు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ చాలా పూర్గా ఉంది. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా లేకపోయినా సరే వాళ్ళ బౌలర్స్ తడబడ్డారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ ఏ రేంజ్లో స్ట్రగుల్ అవుతుంది అనేది. ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీం టాస్ గెలిచింది, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే మనం టాస్ అడ్వాంటేజ్ కంప్లీట్లీ పీబీకే వేసుకుందని చెప్పలేం, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ సెకండ్ హాఫ్లో రాలేదు. ఆ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్లో ప్రజెంటేటర్స్ కూడా చెప్పారు అవుట్ ఫీల్డ్ మీద చేయి పెట్టి చూస్తే ఎలాంటి తడి తగలేదంట, డ్రైగా ఉందంట. సో ఈ మ్యాచ్లో సీఎస్కే టీం టాస్ ఓడిపోయాం, అందువల్ల మ్యాచ్ ఓడిపోయామని చెప్పుకోవడానికి కూడా లేదు. పైగా పంజాబ్ కింగ్స్ టీం సీఎస్కే టీంకి కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఇచ్చారు. ఆయుష్ మాత్ర ఇచ్చిన క్యాచెస్ను 2 సార్లు డ్రాప్ చేశారు. ఎట్ ది సేమ్ టైం పంజాబ్ టీం యొక్క బౌలింగ్ టాక్టిక్స్ చూసుకున్నంత మంచిగా ఏమీ కనిపించలేదు. చాలా తొందరగా స్లోవర్ బాల్స్ వేయడానికి వెళ్ళిపోయారు. ఎట్ ది సేమ్ టైం ఆ బౌలర్స్ రొటేషన్ చూసుకున్నంత యాక్యురేట్గా లేదు. చాలా 3 ఓవర్లు వేయించారు, మరో ఓవర్ వదిలేశారు. అసలు పీబీకేఎస్ టీం అయితే మిస్టేక్స్ చేసినట్టు సీఎస్కే టీంకి ఛాన్సెస్ ఇచ్చారు. బట్ అయినా కానీ సీఎస్కే టీం ఈ మ్యాచ్లో ఓడిపోయారు. బట్ అయినా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం మెరుగుపడ్డారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో చాలా ఘోరంగా పెర్ఫామ్ చేసిన టీం ఈ మ్యాచ్లో ఎంతో కొంత కంబ్యాక్ ఇచ్చింది. సో స్టార్టింగ్లో అయితే సంజయ్ శాంసన్ 7 బంతులు 7 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అది కూడా అతను ఆడిన షాట్ నథింగ్ షాట్. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక బిగ్ పార్ట్నర్షిప్ ఆయుష్ మాత్రం మరి గైక్వాడ్ వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కు 96 పరుగులు యాడ్ చేశారు. అది కూడా 55 బంతుల్లో. సో ఈ పార్ట్నర్షిప్లో అయితే మేజర్ డామినేషన్ ఆయుష్ మాత్రమే. ఇన్ఫాక్ట్ అతను యాక్సలరేట్ చేసి కొట్టాడు. 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మిగిలిన అతను పంజాబ్ పేసర్స్ వేసిన స్లోవర్ బాల్స్ని చాలా బాగా పిక్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో వైశాఖ్ విజయ్ కుమార్ వేసిన స్లోవర్ బాల్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అలాగే మార్కెన్సన్, హర్షదీప్ సింగ్, బాట్లెట్ ఇలా ఎవరి బౌలింగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అందరినీ కూడా ఆయుష్ మాత్రమే చాలా మంచిగా పిక్ చేసి కొట్టాడు. ఎవరినైనా పిక్ చేయలేకపోయాడంటే అది కేవలం చాహల్ని మాత్రమే, సరిగ్గా కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఆయుష్ మాత్రమే చాలా బౌలింగ్లో 2 సార్లు అవుట్ అయిపోయి ఉండాల్సిందే. బట్ 2 సార్లు ఫీల్డర్స్ క్యాచెస్ డ్రాప్ చేశారు. బట్ ఎనివే ఆయుష్ మాత్రం అయితే సీఎస్కే టీంకి ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలో అలాంటి ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. వేరే రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే మరోసారి స్ట్రగుల్ కనిపించింది. 22 బాల్స్ ఆడితే 28 రన్స్ మాత్రమే కొట్టాడు. బట్ ఒక ఎండ్లో మాత్రమే కొట్టాడు కాబట్టి ఇది యాంకర్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. బట్ దాన్ని ఎప్పుడైతే యాక్సలరేట్ చేద్దాం అనుకున్నాడు అప్పుడు అవుట్ అయిపోయాడు. చాలా బౌలింగ్లో స్వీప్ షాట్ ప్రయత్నించి డీప్లో దొరికేశాడు. సో ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత అయితే పీబీకేఎస్ టీం మెల్లగా చిన్న కంబ్యాక్ లాంటిది ఇచ్చారు. అంటే ఓవర్ నెంబర్ 12, 13, 14 ఈ 3 ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ పడింది. ఐ థింక్ 20 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు అనుకుంటా. ఎవరివి గైక్వాడ్, మాత్ర అండ్ కార్తిక్ శర్మ వీళ్ళు ముగ్గురు అవుట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం ఈ ఫేజ్లో చూసుకుంటే శివం దుబే కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. హిట్టింగ్ చేయలేకపోయాడు. ఒకనొక టైంలో అతను స్ట్రైక్ రేట్ 100 మాత్రం ఉంది. సో ఈ 3 ఓవర్ల ఫేజ్ అయితే సీఎస్కే టీంలో చాలా ఇబ్బంది పెట్టింది బ్యాటింగ్లో. బట్ ఎప్పుడైతే సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడో మళ్ళీ సీఎస్కే యొక్క బ్యాటింగ్ జయ్యని లేచింది. మీలో అతను బిహైండ్ ద వికెట్ షాట్స్ కొట్టాడు భయ్య, మైండ్ బ్లోయింగ్. ఒక షాట్ అయితే నుంచి జస్ట్ అలా ప్యాట్ అడ్డెట్టాడు అంతే. నిజంగా అయితే ఒక స్వాగ్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు, జస్ట్ బాల్కి డైరెక్షన్ చూపించాడు అంతే. అండ్ ఆల్సో వికెట్ కీపర్ మరి షార్ట్ థర్డ్ మ్యాన్ మధ్య నుంచి కూడా చాలా మంచిగా ఫోర్స్ కొట్టాడు. సో రియల్లీ సర్ఫరాజ్ ఖాన్ అయితే డీప్ ఇన్ ద క్రీజ్ ఉంటూ బౌలర్స్ యొక్క పేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఈవెన్ స్లోవర్ బాల్స్ని కూడా బిహైండ్ ద వికెట్ కొట్టాడు. బట్ అయినా మరి ఎండ్లో చూసుకుంటే మాత్రం దూబే స్టిల్ స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశాడు. సో 3 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయిన తర్వాత సీఎస్కే టీం కంబ్యాక్ చేసిందంటే దానికి మెయిన్ రీజన్ సర్ఫరాజ్ ఖాన్. 12 బంతులు 32 పరుగులు చేశాడు. అయితే అతను అవుట్ అయిపోయిన తర్వాత దూబే యాక్సలరేట్ చేయడం చూసాం. డెత్ ఓవర్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 27 బాల్స్కి 45 రన్స్ చేశాడు. మళ్ళీ లాస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ను 3 బౌండరీస్ కొట్టడం చూసాం. సో మేబీ శివం దుబే స్టార్టింగ్ నుంచి అవుట్ అండ్ అవుట్ అటాక్ చేసి బ్యాటింగ్ చేయలేదు. బట్ టీంకి అలాంటి ఫినిషింగ్ టచ్ అవసరమో అలాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. స్కోర్ను 200 దాటించాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సీఎస్కే టీం ఇంకొక 15 రన్స్ ఎక్కువ కొట్టుంటే బాగుండేదేమో. మళ్ళీ యంగ్స్టర్స్ కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరికి అసలు ఏమీ కనెక్ట్ అవ్వలేదు. ఎట్ ది సేమ్ టైం సీఎస్కే బ్యాట్స్మెన్ చాలా బౌలింగ్ సరిగ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ చాలా బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు పీబీకేఎస్ టీం యొక్క బౌలింగ్ చూడండి, చాలా తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా రన్స్కి వెళ్ళిపోయారు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్కి 41, బాట్లెట్ 4 ఓవర్స్కి 48,
మార్క్ ఆండర్సన్ 4 ఓవర్స్కి 43. వీళ్ళు ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ కలిసి 132 పరుగులు ఇచ్చేశారు. అలాగే మార్కస్ స్టోయినిస్ వేసిన ఒకే ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. సో ఇంకా మిగిలింది వైశాఖ్ విజయకుమార్, యజ్వేంద్ర చాహల్. వీళ్ళిద్దరు విజయాన్ని కూడా కొంతవరకు కొట్టారు, 38 రన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ అతను 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అయితే చార్ల్స్ బాల్ చూసుకుంటే మాత్రం అలా కాదు, 3 ఓవర్స్కి 21 రన్స్ మాత్రం ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో చాలా బౌలింగ్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. ఈజీగా తనకి మరో వికెట్ వచ్చి ఉండేది. ఆయుష్ మాత్రం క్యాచెస్ డ్రాప్ చేశారు. అదర్వైజ్ సిఎస్కే టీం మేబీ ఎంత పెద్ద స్కోర్ కూడా వచ్చి ఉండేది కాదేమో. ఎట్ ది సేమ్ టైం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా పూర్తిగా యూటిలైజ్ చేయలేదు. అతనికి 4th ఓవర్ అవ్వలేదు. మేబీ దూబి ఉన్నాడని చెప్పి ఆ రిస్క్ తీసుకోలేదేమో. కానీ స్టోయినిస్కి ఇచ్చిన ఓవర్లో కూడా 17 రన్స్ వచ్చాయి కదా. సో చాలా మంచి రిథంతో బౌలింగ్ చేశాడు కాబట్టి రన్స్ పోయినా పర్లేదు, వికెట్ వస్తుందేమని చెప్పి పాజిటివ్ నేచర్తో ఇవ్వాల్సింది అతనికి బౌలింగ్. బట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అతనికి 4th ఓవర్ ఇచ్చే రిస్క్ తీసుకోలేదు. బట్ ఎనివే 2 జట్లకు మేజర్ డిఫరెన్స్ చాహల్ యొక్క బౌలింగే. సిఎస్కే బౌలర్స్లో ఒక్కరు కూడా అలా బౌలింగ్ చేయలేకపోయారు. అందరూ కూడా 9 గంటల ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో పంజాబ్ టీంకి స్టార్టింగే ప్రియాంక్ చేరా మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ ఇచ్చాడు భయ్య. 11 బంతులు 39 పరుగులు కొట్టడం ఏంటి. ఇన్ఫాక్ట్ అతను ఆడిన షార్ట్ ఇన్నింగ్స్కి అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకంటే అతను క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిదే. ఒక ఎండ్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కొట్టలేకపోతున్నాడు, రన్నే బాల్ స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. కానీ ప్రియాంక్ చారా చూసుకుంటే మాత్రం ఎంత సింపుల్గా కొట్టాడు, 4 6లు 3 4లు. నిజంగా యంగ్స్టర్ నుంచి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. అది కూడా మ్యాట్ హెన్రీ మరి ఖలీల్ అహ్మద్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పేసర్స్ని కొట్టాడు. సో పంజాబ్ టీంకి అయితే చాలా అంటే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 4 ఓవర్స్కి 60 కొట్టేశారు. దీంతో వాళ్ళకి రిక్వైర్డ్ అంటే టేటర్స్లో కూడా అవుట్ ఆఫ్ ది రీచ్ కనిపించలేదు. మిగతా బ్యాట్స్మెన్ నార్మల్గా ఆడితే సరిపోద్ది, మ్యాచ్ గెలిచేస్తామనే పొజిషన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే తర్వాత మనం అదే చూసాం, వాళ్ళు జాగ్రత్తగా వికెట్లు కాపాడుకున్నారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు కోపర్ కోహ్లీ వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేశారు. మళ్ళీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆ ఇనిషియల్ స్ట్రగుల్ తర్వాత బౌండరీస్ కొట్టడం చూసాం. కానీ అతని బ్యాట్లకి ఏంటంటే చేతులారా వికెట్ని పోగొట్టుకున్నాడు. 2 రన్ లేని చోట రన్ పరిగెట్టాడు. అది కూడా అదర్ ఎండ్లో కోపర్ కోహ్లీ గట్టిగా నో అని కాల్ చేశాడు. బట్ అయినా కానీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ దాన్ని చూసుకోకుండా వెళ్ళి రన్అట్ అయిపోయాడు. అయితే అగైన్ మళ్ళీ పీబీకేఎస్ టీంకి పార్ట్నర్షిప్ వచ్చింది. కోపర్ కోహ్లీ మరి శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కలిసి 32 రన్స్ యాడ్ చేశారు. అది కూడా కేవలం 18 బంతుల్లోనే. సో ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే కోపర్ కోహ్లీ ఒకటే 27 రన్స్ కొట్టాడు. అంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్ అయిపోయిన వెంటనే అతను అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. వేరే శ్రేయస్ అయ్యర్ ఇనిషియల్గా టైం తీసుకుని బాల్ని నాక్ చేశాడు అంతే. బట్ ఎప్పుడైతే కోపర్ కోహ్లీ వికెట్ పడిందో ఆ తర్వాత అయ్యర్ వస్తే రూపం మామూలుగా కొట్టలేదు. మళ్ళీ సిఎస్కే స్పిన్నర్స్ని కొట్టిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. సిఎస్కే టీం చాలా తెలుగు ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క టాక్టిక్ని యూస్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారు, మ్యాచ్ షార్ట్ ప్లేస్లో ప్రశాంత్ వీర్ని తీసుకొచ్చారు. బట్ తెలుగుగా జేమీ వాటర్ని ఇంపాక్ట్ సబ్స్లో పెట్టారు. అంటే మన బ్యాటింగ్ ఏమైనా ఫెయిల్ అయితే జేమీ వాటర్ని తీసుకొద్దాం. ఎందుకంటే అతను ప్యాడ్స్ కూడా కట్టుకుని కనిపించాడు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి జేమీ వాటర్ని అవసరం పడలేదో వాళ్ళు వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ ఒక స్పెషలిస్ట్ బౌలర్ని తెచ్చుకున్నారు. అది కూడా రాహుల్ చార్ని తెచ్చారు, ఎందుకంటే చాహల్కి మంచి బౌలింగ్ పడిందని. కానీ సాడ్ థింగ్ ఏంటంటే చార్ ఒక కంప్లీట్ ఫెయిల్యూర్. 4 ఓవర్స్కి 46 రన్స్ ఇచ్చాడు. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ అతను బౌలింగ్ నుతికారేశాడు. సో మీకు కోపర్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత అయ్యర్కు మరియు వజేరాకు మధ్య 59 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. 31 బంతులు కొట్టారు. కానీ పార్ట్నర్షిప్లో చూసుకుంటే అయ్యర్ పార్ట్ ఎంతో తెలుసా, 46 అతనే కొట్టాడు. విచ్ మీన్స్ అతను వంటి చేత సిఎస్కే స్పిన్నర్స్ని రేవేటేశాడు. మళ్ళీ స్టార్టింగ్లో అతను 5 బాల్స్కి 4 రన్స్ మాత్రమే కొడితే ఆ తర్వాత మాత్రం 25 బాల్స్కి 50 కంప్లీట్ అయిపోయింది. సో రియల్లీ యాజ్ ఏ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎక్కడ కూడా మొమెంటమ్ను కోల్పోనివ్వకుండా చూసుకున్నాడు. మళ్ళీ అతను అవుట్ అయ్యే టైంకి చేసింగ్ ఈక్వేషన్ చాలా ఈజీగా మారిపోయింది. పైగా సిఎస్కే టీంకి డెత్ బౌలింగ్ కూడా అస్సలు బాగోలేదు. దీంతో శ్రేయస్ మరి వజర్ అవుట్ అయినా ఆ తర్వాత శశాంక్ మరియు మార్కస్ స్టోయినిస్ ఇద్దరు చాలా సింపుల్గా గేమ్ని ఫినిష్ చేశారు. సో రియల్లీ పీబీకేఎస్ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ నుంచి చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ వచ్చింది. అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు. వేరే సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే అగైన్ టూ మెనీ ప్రాబ్లమ్స్. మళ్ళీ ప్రశాంత్ వీర్కి బౌలింగ్ ఇవ్వలేదు, చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మీకు మెయిన్ బౌలర్స్ అందరూ రన్స్కి వెళ్తున్నప్పుడు 6th బౌలింగ్ ఆప్షన్గా ప్రశాంత్ వీర్ని ఉపయోగించుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు అతను ప్యూర్ బ్యాటింగ్ కోసమే టీంలోకి తీసుకోవాలనుకుంటే అవసరం లేదు, ఉర్విల్ పటేల్ని తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం బౌలర్స్ నోటేట్ చేసే విషయంలో కూడా గైక్వాడ్ దగ్గర క్లారిటీ కనిపించలేదు. బట్ ఆఫ్ కోర్స్ వేసిన ప్రతి బౌలర్ కూడా రన్స్కి వెళ్తుండగా గైక్వాడ్ మాత్రం ఏం చేస్తాడు, ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ప్రతి బౌలర్ ఎకానమీ కూడా అబౌవ్ 9 ఉంది. మేలీ మ్యాట్ హెన్రీ అయితే 2 వికెట్లు తీసినప్పటికీ 54 ఇచ్చేశాడు. అండ్ ఆల్సో అన్సుల్ కాంబోస్ చూసుకున్న 43, రాహుల్ చార్ 46, నూర్ అహ్మద్ 38, ఖలీల్ అహ్మద్ 3 ఓవర్స్కి 28. సో ఇలా బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ఒక్క బౌలర్ అయినా సరే చాలా బౌలింగ్ చేస్తుంటే మేబీ సిఎస్కే టీం కాంపిటీషన్ ఇచ్చి ఉండేది. బట్ ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ బౌలర్ రన్కి వెళ్ళాడో ఇంకా వాళ్ళకి కోలుకునే ఛాన్సే దొరకలేదు. సో సిఎస్కే బౌలింగ్ అయితే నాట్ లుకింగ్ ప్రామిసింగ్. ఎట్ ది సేమ్ టైం మార్క్స్ని అయిపోయిన తర్వాత చెప్పుకున్నాం. వాళ్ళు 14 కోట్లు పెట్టి కార్తిక్ శర్మ మరియు ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరిని కొన్నారు. వీళ్ళిద్దరూ క్లిక్ అయితే నా టీం క్లిక్ అవుద్ది, అదర్వైజ్ ఇలానే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పీబీకేఎస్ టీం ఆన్ టాప్. 2 మ్యాచ్లు గెలిచారు, 4 పాయింట్లు వచ్చాయి. ఆ నెట్ రేట్ కూడా బాగుంది. వేరే సిఎస్కే టీం ఆ బాటమ్ ప్లేస్ కతుక్కుపోయారు. సో సిఎస్కే టీం వరుసగా 2 ఓపెనింగ్ మ్యాచెస్ ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ప్రీవియస్గా ఎప్పుడో 2022లో జరిగింది అండ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ కోపర్ కోహ్లీ వద్దకు మూవ్ అయింది. 108 పరుగులతో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. వేరే పర్పుల్ క్యాప్ చూసుకున్న మూవ్ అయింది. జయదేవ్ ఉనాద్కర్ దగ్గర నుంచి వైశాఖ్ విజయకుమార్ దగ్గరికి వెళ్ళిపోయింది. 5 వికెట్లతో టాప్లో ఉన్నాడు. సో ప్రజెంట్ బోత్ ఆరెంజ్ క్యాప్ అలాగే పర్పుల్ క్యాప్ 2 కూడా పీబీకేఎస్ ప్లేయర్స్ దగ్గర ఉన్నాయి. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆడిన 2 మ్యాచ్లు కూడా ఇంకా బెస్ట్ ఎఫర్ట్ పెట్టలేదు, అంటే మిస్టేక్స్ చేశారు. దీంతో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పీబీకేఎస్ టీం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ పెడితే ఇంకెలా ఉంటుందో. సో చూద్దాం మరి పీబీకేఎస్ టీం లాస్ట్ టైం మిస్ అయిన ట్రోఫీని ఈసారి అందుకుంటుందా లేదనేది.